ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భరత వేదముగా, ఇది పౌర్ణమి సినిమాలో ఈ భరత వేదముగా ఈ పాట యొక్క స్వరాలు చూస్తున్నాం. ఈ పాట వచ్చేసి 4వ శృతి 2వ సత్యముతో మీకు నేను దీన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో చరణంలోని ఆలాపనం చూసాము. ఆలాపన తర్వాత నుండి ఇప్పుడు కంటిన్యూయేషన్ చేద్దాం. ఇప్పుడు అంతకాంత నీ సతి అంటే సాసరి రే సాసరి, అంతకాంత నీ సతి సాసరి రే సాస, అంతకాంత సాసరి రి నీ సతి సాసరి నీ సతి సాసరి రి రిమ మరి అగ్నితప్తమైనది, సాసరి రి రిమ రి అగ్నితప్తమైనది, సాసరి మేను త్యాగ దాదసాచ మిచ్చితాను అంటే మేను త్యాగ మిచ్చితాను నీలో లీనమైనది అని ఈ వాక్యము. అయితే సాశరీర్ మేను త్యాగ, సాశరీర్ అంటే మేను త్యాగ, దాదసాచ అంటే మిచ్చి త్యాగ, పాప మామ నీలో లీలమైనది, మామ పాప దసాద లీనమైనది. తర్వాత వచ్చేసి ఆదిశక్తి ఆకృతి ఆద్రినాథ పార్వతి తాను ప్రాణధముని చెంత చేరుకున్నది. ఇది కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక హమ్మింగ్ ఉంది. పాద మద పద పామం పా నుండి మాకు స్లైడ్ పాద మద పద పామ అలా వస్తుంది. తర్వాత రెండవసారి మా పామ మా పద సరి సదా పద అలా వస్తుంది రెండవసారి. ఇది ఆలాపన ఇంతవరకు. తర్వాత కింద వచ్చేసి తర్వాత లైన్ ఏముందంటే శివుని భూమికి తరలించేలా, ఇది కొంచెం స్పీడ్గా వాయించే. ఎట్లా అంటే సరిమ మాప శివుని సరిమ భువికి, సరిమ అంటే శివుని భువికి సరి తర లించేలా, శివుని భువికి తరలించేలా, సరిమ మాప అలా వస్తుంది స్పీడ్గా వాయిస్తే. విడివిడిగా అంటే శివుని సరిమ భువికి సరిమ రిస తర మామాప మలించేలా తరలించేలా, ధరణి రిమప ధరణి దివిని రిమప, అది కూడా రిమపనే. తర అంటే తల పించేలా అంటే తల రిమ పాపదామ పాపద తలపించేలా. ఇది మొత్తం ఎలా అంటే రిమ పాప ధరణి దివిని తలపించేలా, అది ఆ విధంగా వాయించండి. రస తరంగిణి అంటే మమ పదాస రస తరంగిణి సరి సదా, ఇది రిషభం వచ్చేసి పైన వాంచారు. సరి సదా లీలా యతిని నృత్య పదసదా పయతిని నృత్య
మపద పామ రతుని చేయ రీమ రీమ రిమామ గా. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇవి వస్తాయి. రిగారి రిసారి రిసారిదా అలా వస్తుంది. ఇంతటితో ఇది 2వ పార్ట్ కూడా అయిపోయింది. ఈ భాగాలు మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక షేర్ అండ్ ఒక లైక్ అండ్ ఒక కామెంట్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి వీడియోలు చేయగలుగుతాను, మీకు అందించగలుగుతానని మనవి చేసుకుంటూ ఇంతటితో ఈ భాగం అయిపోయింది. మళ్ళీ వేరే పాటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.